కామారెడ్డి జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనల విశేషాలు, రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ, సాంస్కృతిక, క్రీడా వార్తా విశేషాలతో మా కామారెడ్డి జిల్లా విలేకరి రాచర్ల లక్ష్మీనారాయణ అందించిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు మనం విందాం. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తదితర రంగాలకు 6,412 కోట్ల రూపాయలు అందించనున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో బ్యాంకర్ల సమావేశం అనంతరం జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రకటించారు. గత మార్చి 26వ తేదీన కామారెడ్డి జిల్లాలో ప్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా డిపిఎంలు, ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను సమాజంలో భాగస్వాములు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనే లక్ష్యంతో వచ్చే 5 ఏళ్లలో మహిళలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి ద్వారా 14 రకాల కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సముదాయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి పూల మొక్కలు ఇచ్చి కలెక్టర్కు ఘనస్వాగతం పలికారు. ఇంతకుముందు జిల్లా కలెక్టర్గా ఉన్న జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో డైరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాదులోని జాతీయ మాంస పరిశోధనా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. జాతీయ మాంస పరిశోధనా సంస్థ డైరెక్టర్ బర్బుద్దే మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవగాహన కోసం కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 14వ జాతీయ నులిపురుగు నివారణా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని ముదాంపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో ఉన్న 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఈ మాత్రలు వేయాలని కోరారు. జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాలు భవిష్యత్తులో వినియోగించబోమని అధికారులు, విద్యార్థులు ఫ్లెక్సీపై సంతకాలు చేశారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ఉచిత యోగా శిక్షణ ఇచ్చిన గురువులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ డివిజన్ల వారీగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అక్రమ మద్యం, కల్లు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరు వ్యక్తులను అరెస్టు చేశామని జిల్లా ఆబ్కారీ శాఖాధికారి రవీంద్రరాజు తెలిపారు.